నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. సో శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వరలక్ష్మి వ్రతాలని లక్ష్మీదేవిని పూజించడం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటాం, ప్రత్యేకంగా ఈ మాసంలో. అయితే లక్ష్మీదేవి అష్టలక్ష్ములు అని అంటూ ఉంటారు. అందులో మొదటిగా ధాన్యలక్ష్మి గురించి పూర్తి వివరణ ఏంటి, అసలు అమ్మవారిని ఏ విధంగా కొలవాలి అనే వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో విందాం. అమ్మ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ ధాన్యలక్ష్మి, ఈ అమ్మవారు మనకి అంటే ధాన్యంతో పాటు ఆరోగ్యం సంపద కూడా ఇస్తుంది అని అంటూ ఉంటారు. కానీ సరైన విధంగా అమ్మవారిని పూజించడం కానీ, అంటే ఇంట్లో మనం ఉపయోగించే స్త్రీలు ఏదైతే కిచెన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారో వాళ్ళు వండే ప్రక్రియ కానీ, లేకపోతే కనుక వాళ్ళు ఉండే విధి విధానాల్ని బట్టి ఇంటిల్లి పాదే ఉంటారు అని అనేసి అని అంటూ ఉంటారు. సో ధాన్యలక్ష్మి అసలు ఆవిర్భావం ఏంటి, అలాగే ఇలా స్త్రీతోనే మొదలవుతుంది ప్రతి ఇంటి ఆరోగ్యం కూడా, ధాన్యలక్ష్మిని పూజించడం కూడా అని అంటూ ఉంటారు కదా, ఆ వివరణ కూడా తెలియజేయండి. ఆర్బీసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ధాన్యలక్ష్మి, ఫస్ట్ ధాన్యలక్ష్మి అనగానే మనకి గుర్తొచ్చేది అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి అన్నపూర్ణ, ప్రతి భర్త ఆ ఇంట్లో ఆ తల్లిని అన్నపూర్ణాదేవిని ఆహారం పెట్టమని భిక్షిస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఆహారం తయారు చేసేది స్త్రీయే. ఎన్ని యుగాలు మారినా ఏం మారినా ప్రేమతో అన్నం వడ్డించేది స్త్రీమూర్తి. అయితే ఈ స్త్రీమూర్తి ఆహారాన్ని ఎలా వండుతోంది, ఆ గృహలక్ష్మి ఈ ధాన్యలక్ష్మిని ఎలా వినియోగిస్తోంది. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను, ఆహారమే మన మనస్సు, ఆహారమే మన శరీరం. అందుకని ఈ ధాన్యలక్ష్మి, ఈ గృహలక్ష్మి ధాన్యలక్ష్మిని ఎంత శ్రద్ధగా భక్తిగా శాంతంగా వండితే ఆ ఇంట అంత ప్రశాంతత ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంత సంపాదించే భర్త అయినా ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అంటాడు, అవునా కదా. అందుకని ప్రతి ఇంట గృహలక్ష్మి ఆ ధాన్యలక్ష్మిని చక్కగా శ్రద్ధగా వండాలని కోరుకుంటూ, అసలు ధాన్యలక్ష్మి యొక్క విశిష్టత. 1,000,000 మంది లక్ష్ములని చెప్తూ ఉంటాను. 1,000,000 మందికి పేర్లు ఉండవు. మనం ఎక్కడ ఎంత శ్రద్ధగా లక్ష్యంగా ఉంటామో ప్రతి లక్ష్యానికి ఒక పేరు అంతే. ఈ ధాన్యలక్ష్మి మనకి ఏ ఇంట లేదో ఆ ఇంట ఏది ఉండదు. ఎందుకంటే ఆహారం ఉంటేనే కదమ్మా ఏదైనా చేయగలం. ఆహారం ఉంటేనే శరీరం ఏర్పడుతుంది, ఆహారం ఉంటేనే బలంగా ఉంటాం, ఆహారం ఉంటేనే ఆలోచన ఉంటుంది. ఇట్లా ఉపవాసం చేసినా ఒకరోజు చేయగలం కానీ సంవత్సరం అంతా చేయలేం. ఎక్కువ రోజులు ఆహారం లేకపోతే మనిషి ఏమవుతాడు, శివైక్యమైపోతాడు. అంటే ఆహారం ఆ ధనలక్ష్మి యొక్క గొప్పతనం చూడండి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే భగవంతుడి యొక్క మరొక రూపమే అన్నం. ఈ అన్నాన్ని గృహలక్ష్మి ఎంత శ్రద్ధగా వండితే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది. ధాన్యలక్ష్మి శాంతానికి సంపదకి కూడా ప్రతీక. ఏ ఇంట ధాన్యలక్ష్మి కొలువై ఉంది అంటే ఆ ఇంట అన్నపానాదులకి లోటు లేదు అని అర్థం. అంతే కదమ్మా. ఏ ఇంట అయితే అన్నం శుభ్రంగా కావాల్సింది వండుకుని అన్నీ వడ్డించుకుని తింటున్నామో ఆ ఇంట ధాన్యలక్ష్మి కొలువై ఉందని అర్థమా లేదా. అలాంటి ధాన్యలక్ష్మిని మనం ఎంత విలువలతో చూసుకుంటున్నాము అనేది చాలా అవసరం. అయితే అమ్మ, ఇప్పటికీ ఇంత సంపాదిస్తున్నాము, ఎంతో అభివృద్ధి చెందాము, కానీ ఎందుకని ఇంట్లో వండడం గురించా, లేకపోతే కనుక ఎందుకని అందరూ ఆరోగ్యంగా ఉండకపోవడానికి గల కారణం, అలాగే ఆ వండే విధానం కూడా మార్పులు రావటం ఎందుకని అంటారు, మీరు గమనించింది ఏంటి? అవునమ్మా, ఆధ్యాత్మిక విధానంలో ఆహారం అనేది ప్రసాదం కింద స్వీకరిస్తాం, ప్రసాదం కిందే వండుతాం. ఎందుకంటే ఒక నామం చేస్తూ ఆ ఆహారాన్ని వండితే ఈ శబ్దము ఆహారంలోకి వెళ్ళి తరంగ శక్తి ద్వారా మళ్ళీ మన శరీరంలోకి చేసి మన మనస్సుని ఒక ప్రశాంతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది ఆహారం. అలాగే శరీరం కూడా, ఎందుకంటే మనలో సత్వరజస్తమో గుణములు అనే 3 గుణములు ఉంటాయి కదా. ఏ గుణంతో వండుతున్నావు? కోపంగా వండుతున్నావా? అబ్బా ఎప్పుడు నా బతికింతే, మా ఆయన ఇంతే, నా పిల్లలు మాట వినరు, నా ఇల్లింతే, ఇదే భావనతో వండుకుంటూ ఉంటే ఆహారం ఏమైంది? మీ మాట ద్వారా ఆ చైతన్య శక్తి ఆహారంలోకి ప్రవేశించి ఈ తిన్నవాళ్ళకు కూడా అదే స్థితి, ఎప్పటికీ మారరు. నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని ఒక ప్రసాదంగా, ఒక మంత్రంగా భావించి, ఒక మంత్రం చేస్తూ, ఒక నామం చేస్తూ, ఒక స్తోత్రము, ఒక సహస్రనామము చదువుతూ చక్కగా ఆహారాన్ని వండుతూ ఉంటామో
ఆ అన్నం ప్రసాదం కింద మారుతుంది. అందుకే పెట్టి తినమని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. ధాన్యలక్ష్మికి ఎంత ప్రాధాన్యత అంటే భూతదయ అంటూ ఉంటారు. అంటే మిగిలిన ఆహారాన్ని ఎంతో కొంత క్రిమి కీటకాలకి, పక్షులకి మన ధర్మంలో వేస్తూ ఉంటారు. అంటే ధాన్యలక్ష్మిని ఎంత పంచుకుంటే అంత వృద్ధి అవుతూ ఉంటుంది. ఇది ధాన్యలక్ష్మి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆకలి ఏ దానమైనా చేయండి అమ్మా, అన్నదానం చేస్తే అమ్మయ్య చాలండి అంటారు. ఇక దేనికైనా నువ్వు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు వాళ్ళకి. అన్నదానం చేయండి, అమ్మో ఇంకా తినలేమండి చాలండి అంటారు. అంత గొప్పది ధాన్యలక్ష్మి. అలాంటి ధాన్యలక్ష్మిని మన ఇంట ఉండి మనకి చక్కగా చేతి నిండా పుష్కలంగా ధాన్యాన్ని ఇచ్చింది. ఆ ధాన్యలక్ష్మి కొంతమందికి పొలాలు ఉంటాయి, పొలం కూడా ధాన్యలక్ష్మి. వరి పండిస్తున్నారు, లేకపోతే రకరకాల కూరగాయలు పండిస్తున్నారు, ఇవన్నీ ధాన్యలక్ష్మిలే. ఆ ధాన్యం మన ఇంటికి వచ్చి చక్కగా నిల్వ చేసుకునే పరిస్థితి మనకుంది అంటే ఆ ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహమే. అందుకని సర్వత్రా ఎప్పుడూ అన్నాన్ని ప్రసాదంగానే వండాలి. ఓకే. అయితే అమ్మ, మరి ఎప్పుడు ధాన్యానికి లోటు ఉండకుండా ఇంట్లో నలుగురికి భోజనాలు పెడుతూ ఇల్లు కలకలాడుతూ ఉండాలి అని అంటే కనుక చదవాల్సిన మంత్రం కానీ ఆచరించాల్సిన విధి విధానాలు కానీ మనం మామూలుగా పశువు ఏం చేస్తుంది? గడ్డి వేస్తే గబగబ నవిలేస్తుంది. నవిలేసి ఏం చేస్తుంది? పక్కన కూర్చుని అదే నెవరేస్తుంది, తిన్నదాన్నే నెవరేస్తుంది. పూర్తిగా గబగబా తింటుంది, మళ్ళీ ఏం చేస్తుంది? లోపల ఉన్న ఆహారాన్ని తెచ్చుకుని అప్పుడు పూర్తిగా నవిలి మింగుతుంది ఖాళీగా కూర్చుని. ఇక్కడ మనిషి ఆహారం చూసేసరికి పశు ప్రవృత్తికి లోనవుతున్నాడు. ఇవి రకరకాలైనటువంటి రోగాలకు కూడా ఇదే కారణం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అంటే నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మానికి అన్నాన్ని ముడివేశారు చూడండి. అంత పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఎలా చూస్తున్నాము, ఎలా భావిస్తున్నాము, ఎంత శ్రద్ధగా తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఒకళ్ళు ఎంగిలికి ఒకళ్ళు తగలకుండా ఉండడం. పూర్వం అంతే కదమ్మా, అన్నం వండిన చేత్తో వేరేది ముట్టుకొని ఇచ్చేవారు, ఎడం చేత్తో వడ్డని చేయనిచ్చేవారు కదా. అందుకే అందరూ తింటుంటే ఒకళ్ళు వడ్డనికి ఉండేవారు. ఇవన్నీ ఏంటి? నియమాలతో పాటు ఆ ధాన్యలక్ష్మిని ఎంతో విలువగా చూసుకోవడం. తర్వాత ఇప్పుడు నేను పశు ప్రవృత్తి అని చెప్పాను. ప్లేట్లో పెట్టిన వెంటనే గబగబా తినేస్తాం మనం. పశువు ఏం చేస్తుంది? గడ్డి వేయగానే వేసేస్తుంది. దానికైనా శ్లోకం వచ్చా? లేకపోతే ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదము, నేను మళ్ళీ తిరిగి భగవంతుడికి సమర్పించి ఇంత అదృష్టాన్ని నాకు ప్రసాదించినటువంటి భగవంతుడు మనకి రాలో అందించాడమ్మా. ఒక మామిడికాయ కానీ, వంకాయలు కానీ, లేదా బెండకాయలు కానీ, ధాన్యం కానీ, పప్పులు కానీ రాలో అందించాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని చక్కగా అగ్ని ద్వారా శుద్ధి చేసి వంట చేస్తున్నాం, ఉడికిస్తున్నాం, ఒక పదార్థం కింద తయారు చేస్తున్నాం. ఈ రా మెటీరియల్ ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. కానీ పశువులా ఏం చేస్తాం? ఆకలేస్తోంది అన్నం పెట్టు అని కంచంలో పెట్టుకుని గబగబా తినేస్తాం. అంటే భోజనం చేసే ముందర అవపోసన చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా. అంటే అందరికీ అవపోసన చేసే అవసరం లేదమ్మా. చక్కగా పెట్టుకున్న దాన్ని భగవంతుడు ఏమీ రాదు, ముందు కూర్చుని శ్రీమాత్రే నమః అనుకోండి. ఏది తింటే అది భగవంతుడికి సమర్పించండి. మేము ఉల్లిపాయ తింటాము, ఉల్లిపాయ ఇచ్చింది కూడా ఆవిడే. సమర్పించండి ఆవిడికి, సమర్పించి భోజనం చెయ్యండి. అప్పుడు ఏమవుతుంది? అన్నము ప్రసాదం అవుతుంది. తర్వాత పశువులు ఏం చేస్తాయని చెప్పారు? నెమరేసుకుంటూ ఉంటాయి. ఇక అయిపోతుంది, పప్పులో ఉప్పు తక్కువైంది, కూరలో కారం తక్కువైంది, లేకపోతే పులుపు ఎక్కువైంది, ఈవేళ పులిహార బాగోలేదు, నేను వండిన గారెలు బాగోలేదు, మొన్న మా అమ్మ గోంగూర పచ్చడి బాగా చేసేదోయ్, నువ్వు సరిగ్గా చేయలేదు. అవునమ్మా, ఇది నేను కూడా విన్నాను. ఆ వంట యొక్క రుచిని వర్ణిస్తే కూడా దరిద్రం వస్తుంది అని చెప్పేసి విన్నాను. నిజమేనా అమ్మా? ఇది పశు ప్రవృత్తి అమ్మా. ఇక్కడ దరిద్రం పక్కకు పెడితే పశువు నెమరేసినట్టు రుచులను నెమరేయడం ఏంటి? మనకి ఆ రోజు మన దంతసిరి అంతే, అలాగే తినాలని ఉంది. అన్నాన్ని ప్రసాదంలా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు కదా దానికి ఇస్తున్నట్టు విలువ. నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చి నీకు అన్ని పదార్థాలు వేసుకునేటటువంటి తినేటటువంటి శక్తి ఆ ధనలక్ష్మీదేవి కృప వల్ల వచ్చింది. మరి ఎంత గౌరవంగా ఉండాలి? ఇన్ని పదార్థాలు ఇప్పుడు నేను అన్నీ చెప్పాను, పప్పు, పులుసు, పచ్చడి, పులిహార, బూర్లు, ఇవన్నీ తింటాం. ఇది బాగోలేదోయ్, అది బాగోలేదోయ్, ఎందుకు ఈ వర్ణన? ఇది పశు ప్రవృత్తి. అంటే ఇక్కడ మనం ధాన్యలక్ష్మిలాగా మనం చూడడం లేదు. ఏదో ఒక పదార్థం అంతే. ఇంట్లో చాలా పదార్థాలు ఉంటాయి, అన్నం అనేది ఒక పదార్థం.
అది ఒక పూట లేకపోతే ప్రాణం విలవిల్లాడుతూ ఉంటుంది. శరీరానికి అలవాటు చేశాంగా, దానివల్లే కదా మనకి శక్తి వస్తుంది. అందుకని అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా చూడడం అనేది చాలా 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 అవసరమమ్మ. అన్నాన్ని ప్రసాదంలా చేసుకుని తినండి. చక్కగా వండేటప్పుడు ఏదో ఒక నామాన్ని, ఏది రాదమ్మా మాకు శ్లోకాలు రావు, శ్రీమాత్రే నమః అనుకోండి, లేకపోతే శివాయ నమః అనుకోండి, లేకపోతే ఏదో వాసుదేవాయ నమః అనుకోండి, ఏదో ఒక నామం మీకు వచ్చిన నామాన్ని చక్కగా చేసుకుంటూ ఆహారాన్ని వండితే, సాత్వికమైన ఆహారాన్ని ప్రసాదం కింద పెడితే ఆ ప్రసాదం పిల్లలు కానీ భర్త కానీ ఇంటిల్లి పాది తింటే ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రశాంతత లభిస్తుంది. అమ్మ, అయితే కిచెన్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే కనుక ఆ ధాన్యాన్ని నిల్వ చేసే విధానం కానీ ఏ విధంగా ఉండాలి అని అంటారు? అమ్మ, ధాన్యాన్ని చక్కగా మామూలుగా మనం అయితే పరిశుభ్రమైన డబ్బాలో తడి లేకుండా చూసి పెట్టుకుంటాం కదా. ఆహారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే రకరకాలైనటువంటి పురుగులు, చీమలు కూడా వస్తాయి కదా. అందుకని చాలా శ్రద్ధగా దాచుకోవడం. పూర్వం ధాన్యం పెడుతున్నాము, అసలు సంక్రాంతికి బియ్యం కానీ ఇలా ఏమైనా తీసుకొని వచ్చి పెడితే పూజ, ఆ ప్రాసెస్ అవన్నీ చాలానే ఉండేవి. అవును. సో ఇప్పుడు అవన్నీ మనం మర్చిపోయాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం వంట చేసే ఆ స్టఫ్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక పూర్వం కూడా కట్టెల పొయ్యి అయినా కానీ శుభ్రంగా పసుపు రాసేసి, ముగ్గు వేసేసి, ఇలా ఎంతో అందంగా డెకరేట్ చేసేసి వంట ప్రారంభించేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం కొన్ని మర్చిపోయాం. సో ఆ విధానాలు ఎలా ఉండాలి అని అంటారు? ముందుగా ఉదయం మనం స్టవ్ వెలిగించే ముందు ప్రారంభమైతే అది ఏ విధంగా ప్రారంభించాలి అంటే దానికంటూ కూడా కొన్ని నియమాలు ఉండేవి అని విన్నాను నేను. ముందు రాత్రి నిద్రపోయిన వస్త్రాలతో వంటింట్లోకి రావద్దు. ఇది చాలా 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 తప్పు. ఎందుకంటే ఒక గృహిణికి చాలా రకాలైనటువంటి కర్మలు, లేదా స్వప్నంలో మనకి రకరకాల దుస్వప్నాలు వస్తూ ఉంటాయి. ఈ వస్త్రాలతోనే కదా పడుకుని ఉంటాము. ఆ వస్త్రాలని చక్కగా కుదిరితే ఒక చెంబుడు నీళ్ళు పోసుకుని మార్చుకుని రండి. లేదు అంటే మీకు సమయం లేదు, పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, కాళ్ళు చేతులు మొహం కడుక్కుని, బొట్టు పెట్టుకుని, జడ వేసుకుని, బట్టలు మార్చుకుని రండి. పాచిమొహంతో కిచెన్ లోకి వెళ్ళాలి. కొంతమంది పళ్ళు కూడా తోముకోరు వచ్చేస్తారు. అది చాలా మనకి శక్తినిచ్చేటటువంటి కేంద్రం వంటిల్లంటే. తర్వాత అగ్నిహోత్ర కార్యం, ప్రతి ఇంట అగ్నిహోత్రం జరిగేది పూర్వం. ఇప్పుడు మనకు అవకాశం లేదు. అగ్నిహోత్ర కార్యం జరిగేటటువంటి స్థానం. అందుకని వస్త్రాలైనా మార్చుకుని ఆ నిద్రపోయిన వస్త్రాలతో కాకుండా వంటగదిలోకి వెళ్ళండి ఫస్ట్. తర్వాత మొహం కడుక్కోకుండా స్టవ్ ముట్టుకోవద్దు. రాత్రిపూటే గట్టుని, స్టవ్ని శుభ్రం చేసుకోండి. లేదా రాత్రి చాలా లేట్ అయింది, పొద్దున్న చక్కగా మొత్తం గ్యాస్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా పాలు, కాఫీయో ఏదో పెట్టుకుంటారు కదా, ముందు పాలు పెట్టుకుంటే శ్రేష్టం. రోజు ముగ్గు పెట్టాలి, పసుపు రాయాలని ఏం లేదు. ఒక నమస్కారం చేసుకోండి. ఆ అగ్నికి కూడా వండుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు 2 బియ్యం గింజలు అగ్నిలో వేయండి. 2 గింజలు, ఎక్కువ అక్కర్లేదు. వేసి నమస్కారం చేసుకొని, నీకు ఇంత మంచి ఆహారాన్ని మనకిస్తున్నటువంటి ఆ భగవంతుడికి, ఆ ఆహారాన్ని చక్కగా ఉడికిస్తున్నటువంటి అగ్నిదేవుడికి కృతజ్ఞత చెప్పుకొని ఆహారాన్ని వండుకోవాలి. ఇది నియమం. విడిచిన వస్త్రాలతో ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఇది శుభ్రతతో పాటు రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అవేమవుతాయి, రకరకాల ఇన్ఫెక్షన్లకి దారితీస్తూ ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలం, ఇలా రకరకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేస్తూ ఉంటే అవి చాలా మనకే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏది వండినా ప్రశాంతంగా వండడం అనేది చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. ఇది చాలా అవసరం. ఇప్పుడు ఏదో హడావిడిలోనో ఎవరినో తిట్టుకుంటూనో ఆహారాన్ని వండకండి. ఇప్పుడు నా భర్త కోపం ఎక్కువ, నా పిల్లల మాట వినట్లేదు అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా. మనం అందించే ఆహారం ద్వారానే వాళ్ళ మనస్సు ఉంటుంది. ప్రశాంతమైన చిత్తంతో ఒక నామం చేస్తూ ఆహారాన్ని చేసుకోండి. ఇది నియమం కింద పెట్టుకోండి. అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, అలా పాలు కిచెన్ లో ఉంటూ ఉన్నప్పుడు కౌసల్య, సుప్రజ అని అనుకుంటూ సుప్రభాతం వింటూ అలా కనిపించేది మనకి. ఇప్పుడు ఒక మంచి విషయం తీసుకోవడంలో తప్పే ఉంది. చెడు విషయాల్ని ఇప్పుడు మనం ఫ్యాషన్ని వంట పట్టించుకుంటున్నామా లేదా, వస్త్రధారాన్ని వంట పట్టించుకుంటున్నామా లేదా, మన ధర్మాన్ని వదిలేస్తూ ఉన్నామా లేదా. అలా కాకుండా కొన్ని పాటించండి. తర్వాత ఆహారం తినేటప్పుడు ఎడం చేత్తో కంచం పట్టుకోకూడదు. ఇదొక నియమం పెట్టుకోండి. చుట్టూ పారబోయకూడదు, ఇదొక నియమము. ఎడం చేత్తో వడ్డించుకోకపోవడము. కొంతమంది ఇంకేం చేస్తారంటే తినే చేత్తోనే ఇలా ఎంగిలి తీసి పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పనులు చేయడము ఇవన్నీ చేయకండి. తోడ మీద కూడా పెట్టుకొని తినకూడదు అంటారు. అసలు ఒళ్ళో పెట్టుకుని భోజనం చేయకూడదు.
ఒళ్ళో పెట్టుకుని పూజ కానీ భోజనం కానీ చేయకూడదు. ఇప్పుడు మన అందరికీ డైనింగ్ టేబుల్ అలవాటు. డైనింగ్ టేబుల్ కూడా ఒక మేనర్స్ ఉండాలి. ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే ఎవరు మంచినీళ్ళ గ్లాస్ వాళ్ళు పెట్టుకోండి, ఒకళ్ళ కంచెంలో ఒకళ్ళు తిన. ఇవి కరోనా వచ్చిన తర్వాత అందరం పాటిస్తున్నాం కదమ్మా. ముందు నుంచి మన ధర్మంలో చెప్పిన ఇవే. శుభ్రం కోసం చేయగడు. ఇవన్నీ మంచి విషయాలే కదా. దీనివల్ల ఏమవుతుంది? పరిశుభ్రత, ఆరోగ్యము, ఆనందము 3 వస్తాయి. ఖచ్చితంగా ఎడం చేత్తో వడ్డించుకోకండి. ఇప్పుడు మనకి బఫే మీల్స్ అలవాటు అయిపోయి ఆ తింటూ వెళ్ళి ఎడం చేత్తో వడ్డించుకుంటున్నాం. అలా కాకుండా ఎడం చేత్తో వడ్డన చేసుకోకూడదు. అందుకే ఒకరు ప్రత్యేకంగా అందరూ తినేదాకా వడ్డన ఒకళ్ళు ఉండిపోయేవారు. ఇప్పటికీ నేను అందరూ తింటుంటే నేను అందరికీ వడ్డించే భోజనం చేస్తాను. అంటే ఇది ఏంటి అంటే అంతే, అది కొన్ని పాటించి తీరాలి, కొన్ని ఎందుకో నడకూడదు మన కోసమే. ఇలాంటి నియమాలు పాటించండి. మొహం కడుక్కోకుండా ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ ముట్టుకోకూడదని ఒక నియమాన్ని పెట్టుకోండి. దీనంత దరిద్రం ఇంకోటి లేదు. రాత్రి నిద్రపోయినటువంటి వస్త్రాలని మార్చుకుని చక్కగా వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ స్నానం చేయమని నేను చెప్పట్లే, కొడతారు ఇప్పుడు స్నానం చేయమంటే. మాకున్న హడావిడిలో మీ పనులన్నీ ఎలా చేసుకోవాలి, మీరంటే మేకప్ అయిపోయి వచ్చి కూర్చున్నారు. మేము కూడా మేకప్ అవ్వలేదు. మాకు ఇంట్లో నేను 10 మందికి వంట చేసి వస్తాను బయటికి. మీరు అందరికీ చేసేసే మా అమ్మ ఉంటారు, మా అన్నయ్య ఉంటారు, నేను, మా వారు, నా మనవడు ఉంటాడు నాతో. నాకు అస్తమాను బంధువులు వచ్చి వెళ్తూనే ఉంటారు. ఇది కాక పీఠంలో ప్రసాదాలు. నేను చాలా పని చేసే ఇక్కడికి వస్తాను. అందుకని హెల్పర్స్ ఎవరు లేరు, నాకు హెల్పర్స్ ఎవరు లేరు, నేనే చేసుకుంటాను. అందుకని విమర్శించడం కాదు, ఆ పద్ధతిని మనం వంట పట్టించుకుంటే జ్ఞానానికి జ్ఞానము, ఆరోగ్యానికి ఆరోగ్యము, సంపదకి సంపద. అవి అనుభవంలోకి వస్తే చాలా బాగుంటాయమ్మా. కొన్ని పాటించండి. పరిహారాలను అడుగుతూ ఉంటారు కదా నన్ను, అమ్మ ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది, నాకు మనశ్శాంతి వస్తుంది, ఇది చేయండి. ముందు స్నానం చేయకుండా వంటగదిలోకి రాకండి. 2 లేదా కనీసం బట్టలు మార్చుకోండి. 3 ఫస్ట్ చాలా అసలైనది ఏంటి అంటే పళ్ళు తోముకోకుండా స్టవ్ ముట్టుకోకండి. మనకు అదే అగ్నిహోత్ర కార్యం. అందుకని ఇక ఆగ్నేయ దీపాలు, ఈశాన్య దీపాలు ఇవన్నీ తర్వాత, ముందు అక్కడ ప్రాంతాన్ని శుభ్రపరచుకోండి. ఇది చాలా అవసరం. నేను ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను కానీ మీరు కోపడతారని నాకు తెలుసు. ఇలాంటి చాదస్తాలన్నీ ఎందుకమ్మా అని అంటారు. ఇప్పుడు ఆగ్నేయంలో ఆల్రెడీ అగ్ని వెలిగిస్తున్నావు కదా, దీపమే కదా అది. ఆ స్టవ్ లో మనం వెలిగించేది దీపం లాగా భావించి ఆచరించండి అని చక్కగా నమస్కారం చేసుకోండి. అగ్నిదేవుడికి ఒక అగ్నిహోత్ర కార్యాన్ని చేస్తున్నారు మీరు, చక్కగా చేసుకోండి. పవిత్రంగా ఆహారాన్ని వండండి, ప్రసాదం కింద భావించి భోంచేయడం, మీ పిల్లలకి నేర్పడం. కంచంలో పడేయగానే కాకుండా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఇది ఒక్కటి చదివితే సరిపోతుంది, చాలు. చక్కగా చదువుకోండి, అది పిల్లలకి నేర్పండి. ఏమొద్దు, ఏమి రావు, ఈ శ్లోకం ఒక్కటి నేర్చుకోండి చాలు. ఖచ్చితంగా అమ్మా, ఎంతో అద్భుతంగా చెప్పారు. అయితే ఇవి చిన్నవి అయినప్పటికీ ఆచరిస్తూ ఉంటే నిజంగానే మన ఇంట్లో మార్పు, ఆరోగ్యం కానీ ధనం కానీ ఏవైనా కానీ ధాన్యలక్ష్మి ఇవాళ రేపు అందరి దగ్గర ఉంటుంది. ఒకప్పుడు ఆహారానికి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉండేవారు, ఇప్పుడు తగ్గింది ఆ సంఖ్య. ఇప్పటికీ ఉన్నారు ఆహారం దొరకని వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో. కానీ మనకి దొరుకుతున్నప్పుడు ఆ ధాన్యలక్ష్మికి విలువ ఇవ్వండి. ధాన్యలక్ష్మి ఎలా ఉంటుంది అని మనం అనుకుంటాం కదా, మన కళ్ళ ముందే కనపడుతోందిగా. కందిపప్పులా, శనగపప్పులా, బియ్యల్లా, పంచదారలా, ఇలా రకరకాల ఫామ్స్ లో ఆవిడ కనిపిస్తూ ఉంటే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇది వరకు అన్నానికి లోటు చూసిన వాళ్ళకి విలువ తెలుస్తుంది బాగా. అంతే, అందుకే మన దగ్గర ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు అంటారు చూసావా. ఆహారం మనకు అందుతోంది, రకరకాల పదార్థాలు తింటున్నాము, అన్నిటికీ విలువ ఇవ్వండి. ధాన్య లక్ష్మి లక్ష్యంగా ఉండండి. అలాగే మనము అష్టలక్ష్మి స్తోత్రాన్ని కూడా, ప్రతి లక్ష్మి యొక్క విశిష్టత తెలుసుకుంటూ అష్టలక్ష్మి స్తోత్రాన్ని కూడా తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనము ఈ అష్టలక్ష్మి స్తోత్రంలో ధాన్యలక్ష్మి యొక్క శ్లోకాన్ని చెప్పుకుందాం. ఐకలి కల్మిషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం. ఆ ధాన్యలక్ష్మిని చక్కగా గౌరవిస్తూ 10 మందికి చక్కగా పంచుతూ ఆ ధాన్యలక్ష్మి యొక్క
కృపకు పాత్రులవుదాము. శ్రీమాత్రే నమః.